కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభు నాకెచ్చలును గాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దివ్యమైన కృప కాపుదల కనికరాలతో మరొకసారి మనం ఇలాగున కలిసి ప్రభు వాక్యాన్ని ధ్యానించే భాగ్యం మహాదేవుడు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలందరినీ నడిపించును గాక. ఆమేన్. నేటి దినాన వాక్య ధ్యానం కొరకైనటువంటి భాగము ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయం 9వ వచనం. ప్రియులారా, అట్లు నీవు యెహోవా దృష్టికి యథార్థమైనది చేయనప్పుడు నీ మధ్య నుండి నిర్దోషి యొక్క ప్రాణము విషయమైన దోషమును పరిహరించదవు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. మీ దివ్యమైన కృపను బట్టి, కాపుదల కనికరాలను బట్టి స్తుతిస్తున్నాం. మీ సన్నిధి సహాయమును సమృద్ధిగా రానివ్వండి. ఆత్మబలం చేతను నింపి నడిపించండి. సియోనులో నుండి మీ హస్తాన్ని చాపండి. పరలోక హస్తం చాపి నానా ఈ వాక్కులను మాతో మాట్లాడి మా హృదయాలలో మీ దైవ ప్రభావాన్ని విడుదల చేయండి. యేసునామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 1 నుండి 9 వరకున్న వచనాలను మనము ధ్యానము చేయుచు ఉన్నాము. ప్రియులారా, ఇందు జరిగినటువంటి సందర్భం విషయం ఏంటంటే, ఇజ్రాయేలీలు వారు వాగ్దాన దేశానికి వెళ్ళిన తరువాత ఆ దేశంలో వారు జీవిస్తున్న సందర్భంలో ఒకడు పొలములోకి వెళ్ళిన తర్వాత అతడు చంపబడి పడి ఉన్నప్పుడు వాడిని చంపిన వాడెవడో అది తెలియలేదు. అలాంటి సందర్భంలో ఆ ఊరి పెద్దలు, న్యాయాధిపతులు వచ్చి చంపబడిన వాని చుట్టూ ఉన్న పురములను దూరం ఎంతో కొలవాలి. అంటే ఉదాహరణకు మనం గడిచిన దినాలు చెప్పుకున్నాం, 6 ఆశ్చర్యపురాలు ఉన్నాయి. అవి యోర్దానికి అవతల ఉన్నాయని మనం విన్నాం. అయితే ఈ 6 ఆశ్రయపురాలకు ఈ శవం ఏ యొక్క పురానికి దగ్గరగా ఉంటుందో ఆ ఊరి పెద్దలకు లేక ఆ పుర పెద్దలకు ఈ విషయాన్ని తెలియపరచాలి. తెలియపరిచినప్పుడు ఏ ఊరు ఆ శవమునకు సమీపంగా ఉండునో ఆ ఊరి పెద్దలు ఏ పనికి పెట్టబడక కాడి ఏడవని మరి పెయ్యను తీసుకుని వచ్చి దున్నబడకయు విత్తబడకున్న ఏటి లోయలోనికి ఆ పెయ్యను తోలుకుని పోయి అక్కడ లోయలో ఆ పెయ్యి మెడను విరగదీయాలట. తర్వాత యాజకులను లేవీయుల దగ్గరకు రావాలి. ఇప్పుడు యెహోవాను సేవించి యెహోవా నామమును దీవించుటకు ఆయన వారిని ఏర్పరచుకున్నటువంటి వారి నోటి మాట చేత ప్రతి వివాదము విషయమై వ్యాజ్యము జరిగిన తర్వాత నా పిల్లరా, దాని విషయమైనటువంటి ఒక విధిని దేవుడు తెలియపరిచినట్లుగా మరి ఆ ఏటి లోయలో ఆ పెయ్యి యొక్క మెడను విరగదీయాలి.
విరగదీయాలి. ఎందుకు ఇలా చేయాలంటే, దేవుడు విమోచించబడిన ఇశ్రాయేలీయుల మీద ఏ విధమైన దోషము అనేది మోపబడకుండునట్లుగా, మరి ఒక నిర్దోషి యొక్క ప్రాణం తీసిన దోషము ఇశ్రాయేలీయుల మీద మోపబడకుండునట్లుగా వారి నిమిత్తమై ప్రాయశ్చిత్తము కలుగుటకు గాను ఇలాంటి పనిని చేయమన్నారంటే, ఒకవేళ ఆ వ్యక్తి ఏ కారణం చేత ఎవరి ద్వారా చనిపోయాడో తెలీదు. అయితే రక్తప్రాదం అనేటువంటిది ఆ ప్రాంతం మీద ఉంటుంది కనుక ఆ ప్రాంతీయ ప్రజలకు పిల్లరా ఆ దోష నివారణ జరుగుటకై దేవుడు ఈ పనిని జరిగించమన్నారు. ఇప్పుడు మనం తీసుకున్న అంశం ఏంటంటే దోషము. చూడండి 9వ వచనం అదే చూస్తున్నాం కదా. నిర్దోషి యొక్క ప్రాణం విషయమైన దోషము పరిహరించదవు. దోషము పరిహరించబడాలంట. దోషము, దోషి, నిర్దోషి, దోషరహితుడు, ఇలాంటి పదాలు మనకు బాగా తెలుసు కదా పిల్లరా. బైబిల్ గ్రంథంలో దోషము అనేటువంటి మాట ఎన్నో సందర్భాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి కీర్తనకారుడు అంటాడు, నీవు దోషములను కనిపెట్టి చూచిన యెడల ప్రభువా ఎవడు నీ ఎదుట నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తి నిలుపునట్లు కృప దొరుకుచున్నది అంటున్నాడు. అలాగనే పిల్లరా మరి కీర్తనకారుడు మాట్లాడుతూ 103వ కీర్తనలో సమాధిలో నుండి నా ప్రాణమును విమోచించుచున్నావు అంటూ మాట్లాడుతున్నాడు. ఆత్మీయులారా, ఎన్నో సందర్భాల్లో ఈ దోషము అనేటువంటిది పదం లేఖనాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒకరి దోషాలట అవి పరిహరించబడకపోతే ఆ దోషం అనేటువంటిది ఆ మనుష్యుని చిక్కుని పెడుతుందంట. బాగా గుర్తుపెట్టుకుందాం. ఇప్పుడు నిర్దోష ఒక వ్యక్తి చనిపోయాడు, ఆ రక్తాపరాధ దోషం ఏమవుతుంది? ఆ ఊరి మీద పడుతుంది. కనుక ఆ దోషం పడకుండా ఉండాలంటే ఇదిగో ఆ దోష నివారణ కొరకైనటువంటి ఒక పెయ్యను ఎలాగోన చేయండి అంటున్నారు. ఒక మనిషిని యొక్క దోషం వాని యొక్క తల మీద అవి బరువుగా ఉంటాయి అనే సంగతి మనం గ్రహించాలి. కీర్తన 38:4 నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువులే అవి నా మీద మోపబడి ఉన్నవి అంటున్నాడు. పిల్లలు, దోషం అనేటువంటిది బరువైనటువంటి మూట వలె ఉంటుందంట. చూడండి, బరువైన మూట కలిగిన వ్యక్తి మనశ్శాంతిగా ఉండగలడా? లేదు. ప్రశాంతంగా జీవించగలడా? లేదు. పరిగెట్టగలడా? లేదు. కూర్చుండగలడా? లేదు. నిద్రపోగలడా? లేదు. పిల్లలు, అంటే దోషము బరువుతో పోల్చారు కదా. బరువు ఉన్న వ్యక్తి ఎంతగా సంకటపడతాడో దోషాలున్న వ్యక్తి అలాగనే ఉంటాడు. కనుకనే నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లుగా నన్ను పవిత్రపరచుము అంటారు. దోషం ఎలాంటిది అంటే అది బరువు వలె ఒక మనిషిని అణిచివేస్తూ ఉంటుంది. కనుక దేవుని ప్రియరా, దోషముల నుండి మనము విమోచించబడాలి. దోషరహితమైనటువంటి జీవితాన్ని మనము జీవించకు గాను ఇష్టపడాలి. ప్రియమైన వారులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, మరి 103వ కీర్తనలో మనం చూచినప్పుడు ఏమని చెప్పండి? ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు అన్న మాట మనకు తెలుసు. కనుక దేవుని సన్నిధానంలో మనం ఒప్పుకోలు చేసినప్పుడు, పశ్చాత్తాప్తులమైనప్పుడు మహాదేవుని యొక్క కృప, మహాదేవుని యొక్క కనికరం మనకెంతగానో తోడు ఉంటుంది. ఆమేన్. మనకెంతగానో దయా కనికరాలను అనుగ్రహిస్తుంది. పిల్లరా, దోషము అనేటువంటిది ఒక వ్యక్తిని ప్రశాంతంగా అది బరువుతో పోల్చబడింది. పిల్లరా, వింటున్నారా? బరువుతో పోల్చబడింది. 2 ఇంక ఈ దోషం ఎలా పోల్చబడింది? లేఖనంలో సామెతల గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం ప్రకారంగా దుష్టుని దోషములు వానిని చిక్కులు పెట్టును, వాడు తన పాపాశయము వలన బంధింపబడునంది. రెండవది, దోషమట చిక్కుల్లో పెడుతుందట, అది బందీగా చేస్తుందట. ప్రియారా, వింటున్నారా? దోషం లేనివాడు నిందారహితుడై జీవిస్తాడు, దోషం ఉన్నవాడు నిందగలిగిన వాడే జీవిస్తాడు. అందులోకి ఈ దోషములు ఎలాంటివంటే
అవి ఒక మనిషిని చిక్కుల్లో పెడతాయట, సమస్యలోకి తీసుకువెళ్తాయి. ఎవరి దోషాలు అవి? దుష్టుని దోషాలు. దుష్టుడు జరిగించినటువంటి దోషాలు ఆ మనుషుని చిక్కుల్లో పెడతాయి, ఆ మనిషిని నెమ్మది లేకుండా చేస్తాయి. కనుక ప్రియులారా, మరి దేవుని బిడ్డలుగా మనం అట్టి చిక్కుల్లో పడకుండా ప్రభు సన్నిధిని కలిగి ఉండాలి. అసలు దోషం ఎలా పుట్టుకొస్తుందయ్యా, దోషం ఎలా జరుగుతుందయ్యా అంటే చూడండి, ఇంకా జ్ఞాని మాట్లాడుతూ 10వ అధ్యాయం 19వ వచనంలో చూడండి, విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులు మూసుకుని వాడు బుద్ధిమంతుడు అని వాక్యం సెలవిస్తుంది. అంటే విస్తారంగా మాట్లాడితే ఏమవుతుంది? ఏదో దోషం అనేది వస్తుంది అనమాట. సాధారణంగా మనం అనేకసార్లు ప్రసంగాలు వింటుంటాం, 2 కొప్పులు కలిస్తే ఒక కప్పు కాలిపోద్ది అంటుంటారు. 2 కొప్పులు అనగా 2 కొప్పులు అనగా తలముడేసుకుంటారు కదా సహోదరులు. ఒక కప్పు కాలిపోతుందంటే ఒక ఇల్లు అన్నమాట. కప్పు అంటే ఇల్లు. నిజమే, వారిద్దరు కూర్చుని మాట్లాడుతుంటే ఏదో ఒక విషయం, ఎవరో గురించి ఒకరి గురించి మాట్లాడుతుంటారు. అయితే అటువంటి విస్తారమైన మాటలు ఏముండకపోదంట, దోషముండక మానదు అంటున్నారు. ప్లేరా, మరి దేవుని బిడ్డలుగా మన జీవితంలో అవసరమైనవే మాట్లాడదాం. దానికి మించినది మన నుండి అది దూరమగును గాక. అవసరమైనదే మాట్లాడాలి, అనవసరమైనది మనకు అక్కర్లేదు. మనం చూడలేదు కళ్ళతో, మనం అది వాస్తవమా కాదా అనేది గ్రహింపు లేదు, అయినా దాని గురించి మాట్లాడడం అది విస్తారమైన మాటలకు, దోషానికి దారితీస్తుంది. కనుక దేవుని బిడ్డలుగా మనం ఎల్లప్పుడూ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకుందాం పిల్లరా, దోషములు ఒక మనిషిని మీది బరువుగా ఉంటాయి. దోషాలు ఒక మనిషిని చిక్కులో పెడతాయి. ఆ దోషం ఎలా కలుగుతుందంటే విస్తారమైన మాటల ద్వారా కలుగుతుంది. కనుక ఇటు వాటికి మనం దూరస్తులమై దేవుని కృపను పొందుకుందాం. లేదా ఇప్పటికైనా ఇలాగ ఒకరి గురించి మాట్లాడాను, దోషాలు నా ఎందు ఉన్నాయి, అయ్యో నేనేం చేయాలని కలవరపడుతున్నావా? కలవరపడకు. వాక్యం సెలవిస్తుంది, ఆయన నీ దోషాలన్నిటినీ క్షమించేవాడు. ఆమేన్. నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఆయన సమాధి నుండి ప్రాణాన్ని విమోచించేవాడు, కరుణా కటాక్షములను కిరీటముగా దయచేవాడు. ప్రియులారా, 103వ కీర్తన 3వ వచనం, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చేవాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. కనుక మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో దేవుని పాదాలు పట్టుకుందాం. దైవ కార్యం సఫలమగునుగాక. తండ్రి దేవ స్తోత్రం. దీవించి ఆదరించి బలపరిచి పరిశుద్ధపరచండి. కల్వరి రక్తంతో శుద్ధి చేయండి. దినచర్య అంతటిపై మీ హస్తం ఉంచండి. ప్రభువు మీ ఆత్మ బలముతో నింపండి. రేపటి దినాన్ని ప్రార్థన సహవాసం ప్రతి దైవ సేవకులు పాల్గొని మీ నామాన్ని గొప్ప చేసే భాగ్యం ఇయ్యమని, దీవించమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.